హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు టిఫిన్లోకి అయితే చపాతీ అయితే చేస్తున్నాను. నిన్న నైట్ మా బావ చికెన్ తీసుకొని వచ్చాడు కాబట్టి నైట్ తిన్నాక చికెన్ చాలానే ఉంది. ఉండేసరికి అయితే ఏం కర్రీ మళ్ళీ చికెన్లోకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి చపాతీ అయితే చేస్తున్నాను. ఎక్కువ శాతం నేనైతే పూరే చేస్తాను, కానీ మా బావకు మాత్రం ఆయిల్ ఫుడ్ కదా వద్దు చపాతీ చేయమని చెప్పిండు. చపాతీ చేయమంటే నేనైతే చపాతీ అయితే చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు చపాతీ చేసినా కానీ ఆ చపాతీ మాత్రం అసలుకే అంటే నార్మల్గా పులక చేస్తే మాత్రం రౌండ్గా వస్తుంది. ఇలా మడత చపాతీ చేస్తే మాత్రం అసలుకే చపాతీ రౌండ్గా రాదు. తూర్పుకి ఒకటి పరమకు ఒక మూలలు అనుకుంటే ఇట్లా పోతూ ఉంటుంది. మీరు సుతే ఇంతేనా కామెంట్ చేయండి. అయితే మా బావ ఊకే తిడుతూ ఉంటాడు, చపాతీ రౌండ్గా చెయ్యి, రౌండ్గా చేస్తేనే బాగుంటుంది అది ఇది అని అనుకుంటా అంటూ ఉంటాడు. రౌండ్గా ఉంటేనే తినబుద్ధి అవుతుంది, ఇట్లుంటే తినబుద్ధి కాదు, అట్లా ఇట్లా అని అంటాడు. అయితే నేను అంట కదా ఎట్లుంటేంది తినడానికి మనం అయితే చుంచుకొని తింటాం కదా అన్నట్టుగా నేను మాట్లాడుతాను. మీరు సుతా ఇంతేనా అండి కామెంట్ చేయండి. అదేవిధంగా ఏమంటారు చపాతీ అనేది రౌండ్గా రావాలంటే ఏదైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. అది నేను ఎప్పుడు చపాతీ చేసినా కానీ చపాతీ మాత్రం అటు ఇటు పోయినా కానీ లోపలగా పొరలుగా వస్తుంది. మళ్ళీ అదేవిధంగా మెత్తగా ఉంటాయి అన్నట్టు బాగుంటాయి. పిల్లలు సుతా చాలా ఇష్టంగా తింటారు అన్నట్టు. ఈ దోశలు ఇడ్లీల కంటే ఎక్కువ చపాతీ చేస్తూ ఉంటారు అన్నట్టు, కానీ పిల్లలు మాత్రం చాలా బాగా తింటారు, సాఫ్ట్గా ఉంటాయి నా చపాతీలు మాత్రం. మీరు సుతా ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను మాత్రం నేను లాంగ్ వీడియో చేస్తాను. చపాతీ చూడండి ఏ విధంగా ఉందో. ఇక నేనైతే చికెన్లోకి అయితే చపాతీ పెట్టుకొని ఇలా తింటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, అలాగే లైక్స్తో కొట్టండి. చపాతీలోకి మీకు ఏ కర్రీ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుందో కామెంట్ చేయండి. నాకైతే చపాతీలోకి పప్పు అయినా చికెన్ అయినా